హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అంటే నా కవ్వ, మా ఆయనకి, అమ్మమ్మ, మా పిల్లలకి జేజవ్వ. ఈ అవ్వకి 90 సంవత్సరాలండి. చూడండి హాయ్ చెప్తా ఉంది అవ్వ అందరికీను. తనకి ఇప్పటి వరకు ఎవరు వీడియో తీయలేదు. తనకి ఒక చిన్న మెమరీ కోసం అనేసి నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. తను ఈ 90 ఏళ్ళ వయసులో కూడా ఎవరు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసిండలేదు. అందువల్ల నేను ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి వాళ్ళ ఇంటిని కూడా చిన్న వీడియో తీస్తూ ఉన్నాను. అవ్వ మా పెద్దత్తమ్మ అంటే అవ్వ వాళ్ళ పెద్ద కూతురు, వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. సో మీకు ఇంటిని చిన్న షార్ట్గా చూపించాను. నేను క్లియర్గా వీడియో తీయలేదు, నెక్స్ట్ టైం పోయినప్పుడు తీస్తాను. మా పెద్దత్తమ్మ అండి ఆవిడ. చూడండి అవ్వని వీడియో తీస్తానన్నానని పాపం సరదాగా వచ్చి ఆడ నిల్చుకో ఉంది. ఎందుకంటే అవ్వకు కూడా ఎప్పుడు వీడియోలోని లేదు కదా ఏ వీడియోలోని, అందుకని అక్కడ వచ్చి నిల్చుకొని ఏం చేయాలో అర్థం కాక చూడండి నిల్చుకొని చూస్తూ ఉంది. నేను వీడియో తీస్తున్నానని ఫోన్ సైడే చూస్తూ ఉంది. తనకి చాలా సంతోషమైంది. చూడండి ఆ కోడిని పట్టుకొని మా ఓడిని రమ్మంటా ఉంది. నేను వీడియో తీస్తున్నానని ఏం చేయాలో అర్థం కాక నిల్చుకొని చూస్తుంటే నేను చెప్తా ఉన్నాను అలా వెళ్ళవ్వా అనేసి. మా అత్తమ్మ కూడా రారా నిల్చుకోరా అని మా పెద్దోడిని పిలుస్తూ ఉంది. చూడండి అవ్వ ఆడుతూ ఉంది. చూడండి 90 ఏళ్ళ వయసులో కూడా అవ్వ ఎంత సంతోషంగా నవ్వుతూ ఉందో. ఎందువల్ల అంటే తనని మా అత్తమ్మ వల్ల అంత బాగా చూసుకుంటారో. మా పెద్దత్తమ్మ దగ్గరే ఉండి బాగా చూసుకుంటుందండి అవ్వని. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా పెద్దత్తమ్మ వచ్చి ఏం తీస్తున్నావు అని అడుగుతూ ఉండే. నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను అనేసానంటే మా అత్తమ్మ దానికోసం చెప్తా ఉంది. నా కోడలు యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి చెప్తా ఉండి, మా పెద్దత్తమ్మ నేను ఏమి జడ కూడా వేసుకోకుండా నన్ను వీడియో తీస్తా ఉన్నావే అనేసి అని అంటా ఉంది. ఇక్కడ మా పిల్లలు అట్లా ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే మా ఆయన వచ్చారు. మా ఆయన వచ్చి నిల్చుకో ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే రారా మాతో ఒక ఫోటో దిగరా అనేసి అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు దొరికేది కష్టము, ఊరికి పోయేది ఇక్కడ పని వల్ల బెంగళూరులో పనులు ఉంటాయి కదండి, అందుకే ఊరికి ఎక్కువ పోయలేదు. ఒకవేళ ఊరికి పోతే కానీ అవ్వని చూసేసి వస్తాము. అందుకే వాళ్ళు ఒక మెమరీ కోసం నిల్చుకుంటాము, మమ్మల్ని వీడియో తీయు అన్నారు. వీడియో తీయమంటే రేషన్ కార్డుకి వచ్చి నిలబడినట్టు వరుసగా 4 నిల్చుకో ఉన్నారండి. నాకు ఈ వీడియో తీస్తూ ఉన్నప్పుడు నవ్వు వచ్చేసింది. ఆయన సిగ్గుపడతా ఉన్నాడు. పోనీలే ఏదో వీళ్ళు సరదా అన్నట్టు ఒక ఫోటోకి వచ్చి నిల్చుకో ఉన్నాడు. నిల్చుకొని వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన. అవ్వకి సంతోషం అయిపోయింది. చూడండి అవ్వని అట్లే కొంతసేపు అవ్వ అటు ఇటు తిరుగుతూ ఉండే, చూస్తూ ఉండి మా పెద్దత్తమ్మ ఆ యూట్యూబ్ ఛానల్ ఏదో మాకు పెట్టియు, మేము కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తామంటా ఉంది. చూడండి అవ్వ ఇక్కడ పిల్లలతో ఎంత బాగా ఆడుకుంటూ ఉందో. తనకి చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అందుకని మేము ఎప్పుడైనా ఊరు వెళ్తే కానీ కన్ఫర్మ్గా అవ్వని వెళ్ళి మాట్లాడించుకొని వస్తాము. ఎందుకంటే అవ్వ పెద్దత్తమ్మనే ఉంటారు. ఎందుకంటే ఆమెకి కూడా చాలా వయసు అయిపోయింది కదా. మా అవ్వకి 90 సంవత్సరాలు అయిందండి అవ్వకి. అయినా సరే తను యాక్టివ్గా మాట్లాడుతుంది. చూడండి నడుస్తుంది, అటు ఇటు వెళ్తుంది వస్తుంది. చూడండి మనవడితో ఆడుకుంటూ ఉంది ఆ కోడిని పట్టుకొని. నేను వీడియో తీస్తానని అనేసి అవ్వకి తెలిసిపోయి కూర్చొని ఫోటోనో వీడియోనో అర్థం కాక అట్లా కూర్చొని చూస్తూ ఉంది. మా అత్తమ్మ అండి పక్కన ఉండి వాడిని నిల్చుకోరా అని అడుగుతూ ఉంది. చూడండి మా అవ్వ ఎట్లుందో. వీళ్ళిద్దరూ మునిమానవాళ్ళు. మా అవ్వకు వచ్చి 6 పిల్లలు అంటే అండి. 6 పిల్లల్లో మా అత్తమ్మ ఇప్పుడు కనిపించారు కదా వీడియోలో పెద్దత్తమ్మ, ఇంకా ఒక చిన్న కొడుకు ఉన్నాడండి. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. అవ్వకి మనవళ్ళు ముని మనవళ్ళు ఇలా ఉన్నారండి, చాలామంది ఉన్నారు మనవళ్ళు ముని మనవళ్ళు. అందులో వీళ్ళిద్దరూ ముని మనవళ్ళు. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అందరినీ చూపిస్తానండి. మా పిన్ని వాళ్ళ పిల్లోళ్ళు అందరూ ఉన్నారు. మా ఆయన, మా పిన్ని ఇద్దరు, మనవడు మనవరాలు మా అవ్వకి, మా అత్తమ్మ తరపున ఇట్లా చాలామంది ఉన్నారండి. ఎప్పుడైతే మీట్ అవుతామో అందరినీ డెఫినెట్గా అవ్వ చేత ఒక కేక్ కట్ చేపియాలని వాళ్ళందరికీ ఒక కోరిక ఉందని చెప్తా ఉన్నారు. దానికే ముందు మనం ఎప్పుడైనా అందరం మీట్ అయినప్పుడు కట్ చేపిద్దాం అనేసి అన్నాను. ఇంకా నెక్స్ట్ అవ్వతో అందరం మీట్ అయినప్పుడు కేక్ కట్ చేపిస్తాము. తప్పకుండా ఆ పని చేసి మీకు మళ్ళీ నేను యూట్యూబ్ బ్లాగ్లో పెడతాను. ఇక్కడ ఉంటాయి కదండి, ఇంకా ఊరు వెళ్ళినాక మాట్లాడుతూ ఉన్నారు. అట్లానే
ఏమి ఎప్పుడు వస్తారు ఏమి ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మా చిన్నోడు వచ్చి ఇక్కడ కార్ కీ ఓపెన్ చేసి రాండి పోదాము ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. ఇంకా బయలుదేరుతామని చెప్పేసరికి మా వాడు ఏమో కీ ఓపెన్ చేసేకపోయినాడు. కీ ఓపెన్ చేయను వాడు ఉండే హైట్కి డోర్ వెళ్ళి తీస్తూ ఉన్నాడు. చూడండి కీనేమో ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఏం సౌండ్ రావడం లేదా అని చూస్తూ ఉన్నాడు వాడు. చూసేది మళ్ళీ దగ్గరికి వెళ్ళేది నవ్వుతూ ఉన్నాడు. చూడండి రాలే రాలే అని చెప్తా ఉన్నాడు వీడియోలో. రాలే రాలే అని చెప్పి వెళ్ళి వాడు ఉండే హైట్కి డోర్ తీస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా వాడు. అక్కడ చింత చెట్టు కింద మా అవ్వ వాళ్ళ ఇల్లు ఉండేది. చూడండి చింత చెట్టు అంతా. సో అక్కడనే కార్ పార్కింగ్ చేసి ఆ కార్ పార్కింగ్ చేసిన ఎదురుగానే అక్కడ ఇల్లు ఉండేది. ఇంటి ముందరే మేము కార్ పార్కింగ్ చేసేది. మేము ఈ మొక్కని మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చిందండి. ఆంజనేయుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకొచ్చినట్టుగా మేము ఈ మొక్కని ఎత్తుకొని వచ్చేసినాము అవ్వ దగ్గర నుంచి. చూడండి ఇక్కడ అవ్వ అందరికీ హాయ్ చెప్తా ఉంది. ఏం పేరు అని అడిగితే వెంకటలక్ష్మి అమ్మ అని చెప్తా ఉంది నాతోని. హాయ్ అందరికీ హాయ్.